షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశము పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవడం. దాని మీద ఈ షెడ్యూల్స్ అన్నీ పెట్టినారు. కాబట్టి ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో మన స్కూలు ఏబీజీ స్కూల్కి సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హెడ్ మాస్టర్ గారికి, అలాగే స్టాఫ్కి, విద్యార్థులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 3 అంశాల మీద ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఒకటి స్వచ్ఛత, భాగీదారీ. ఈ విషయంలో ఈవెంట్స్, ర్యాలీస్ ఇవన్నీ అలాగే వర్క్షాప్లు, క్విజ్లు, అలాగే గ్రామ సభలు, స్వచ్ఛత ప్రతిజ్ఞలు, ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగడం జరుగుతూ ఉంది. అలాగే రెండోది సంపూర్ణ స్వచ్ఛత. ఇది మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్ అనేసి ఇది ఒకటి జరుగుతున్నాము. అలాగే సఫాయి మిత్ర, వీళ్ళకు మెడికల్ టెస్టులు, శానిటేషన్ కిట్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 3 రకాల ఈవెంట్లను మనం ఈ 15 రోజుల్లో మనము కంప్లీట్ చేస్తున్నాము. కాబట్టి ఈ మొత్తం ఈ మండలంలో ఈ పరిశుభ్రంగా ఉంచి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలి. అలాగే టోటల్గా తీసుకుంటే మన ఇండియాలో వెనుకబడి ఉన్నాము. ఏమైనా డౌట్ రావచ్చు. మీరు కూడా చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీ పరిసరాలను కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవాలి. మీరు ఊర్లకు పోయినప్పుడు, మీ ఇండ్లకు పోయినప్పుడు మీ పేరెంట్స్ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము, శుభ్రత గురించి చెప్పడము, తర్వాత ఈ శానిటేషన్ గురించి బాగా వాళ్ళకి, అంటే మీరు చెప్తే, మీ పేరెంట్స్కి మీరు చెప్తే బాగా వాళ్ళు వింటారు. మాకు ఇలా చెప్పారమ్మా, ఇలా చెప్పారని చెప్తే వాళ్ళు బాగా వింటారు. కాబట్టి మనము ఎక్కడా కూడా అపరిశుభ్రంగా పెట్టుకోకుండా నీట్గా పెట్టుకునేటట్టు, తర్వాత ఎక్కడా కూడా నీటి నిల్వలు లేకోకుండా చూసుకోవడము, ఇట్లాంటివన్నీ మనకు దాదాపుగా ఇప్పుడు 9వ తేదీ నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 17వ తేదీ నుంచి అధికారికంగా జరపమన్నారు మనల్ని. 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఎక్కడైనా శానిటేషన్ బాగలేకపోతే, నీటి నిల్వలు ఉంటే, ఎక్కడైనా దిబ్బలు ఉంటే అవన్నీ తీసేయాలా అని చెప్పేసి మనకి పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ కొందరు ఏమైనా దిబ్బలు తీయమంటే ఇది మా స్థలము, ఇది మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడే వేస్తున్నాము అని అంటారు. తాతల ముత్తాతల కాలం నుంచి వేస్తున్న ఆ స్థలం మనమేం తీసుకోము. కానీ వాళ్ళతో మనము తీయించాలంటే మీలో కూడా మీ పిల్లల్లో కూడా ఎవరైనా దిబ్బలు వేసింటారు. మీ ఇంటి వాళ్ళు కూడా ఇండ్ల దగ్గర, స్కూళ్ళ దగ్గర, లేకపోతే రోడ్లోనా, అట్లా మీ పేరెంట్స్ చెప్పి అట్లా వేయకూడదు, మనం తీసేయాలా, ఎవరైనా అధికారులు చెప్పినప్పుడు వినాలమ్మా అని మీరైనా చెప్పగలిగితే బాగా మీ పేరెంట్స్ కూడా వింటారు. ఆ ఉద్దేశంతోనే మేము మీ అందరికీ ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా శుభ్రంగా, అంటే తినే ముందు చేతులు కడుక్కోవడము, తర్వాత నాణ్యమైన విద్యని అభ్యసించడము, పెద్దలను గౌరవించడము, బాగా, అంటే ఇక్కడికి అందరూ పేద పిల్లలే ఉంటారు కదమ్మా. మీ తల్లిదండ్రులు అందరూ బాగా కష్టపడి కూలీ నాలి చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఇక్కడ అంటే అన్ని కలుపుకొని వచ్చి ఒక కవర్లో తీసుకొచ్చి దిబ్బలలో లేకపోతే రోడ్లలో పడేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల దగ్గర మీరైనా మీ తల్లిదండ్రుల ద్వారా మన యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను మనం అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు మీ తల్లిదండ్రులకు తెలియజేస్తే మీరు మన తల్లిదండ్రులు మన మాట వింటారు. కాబట్టి మీరు తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి ఎక్కడంటే అక్కడ వేసేస్తుంటారు. కాబట్టి మనం ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులకు తెలియజేసినట్టయితే, అంటే వేస్టేజ్ అంతా ఒక చోటనే వేసి ఒకే చోట ఇచ్చేసి చెత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లేటట్టు మీరు కొంచెం మోటివేషన్ చేయగలిగితే తల్లిదండ్రుల్లో ఆ యొక్క ఇది అనేది వస్తుంది. అంతే తప్ప ఎక్కడంటే అక్కడ వేసుకుంటే పోతే మనకే డస్ట్, అనారోగ్య పాలవుతాము. పరిశుభ్రంగా లేకపోతే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకే కేజీపీనే తీసుకున్నాము, మనం పరిశుభ్రంగా పెట్టుకుంటేనే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. లేకపోతే మనమే కూర్చుంటే వేరే వాళ్ళు ఎవరు రారు. మనతోనే పరిశుభ్రత స్టార్ట్ చేసినట్టయితే నీట్గా ఉంటుందని ఈ యొక్క భాగంలో, ఈ స్వచ్ఛత పక్కోడ భాగంలో ఆల్రెడీ డే వైజ్ కార్యక్రమాలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఎస్ఏ రేటింగ్, తర్వాత ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ అన్ని కూడా నిర్వహిస్తారు. వాటిలో మనం కూడా పాల్గొని మనం ప్రైజెస్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆల్రెడీ ఎస్ఏ రేటింగ్ మనకు ఆల్రెడీ చెప్తానే మీరు అందరూ కూడా రాయగలుగుతారు. ప్రతి క్లాస్ నుంచి ఒక 5 మంది